శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ నమః. శ్రీ కామేశ్వరి నమః. ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఏప్రిల్ 26వ తారీఖు నుండి మే 2వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో రవి, వృషభంలో శుక్రుడు, మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మేన రాశిలో కుజ, బుధ, శని. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో మంచి స్థిరత్వం లభిస్తుంది. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడుతుంది. వ్యయంలో శని అంత అనుకూలంగా లేదు. ఏలినాడు శని నడుస్తుంది. ప్రతిరోజు శని స్తోత్రం, దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా కుదిరితే చండీ హోమం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సహోదరి సహోదరు మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. సఖ్యత పెరుగుతుంది. వివాహ శుభకార్యాల్లో చక్కగా పాల్గొంటారు. ఖర్చులు అదుపులో ఉంటాయి. చేసే ప్రతి కార్యక్రమంలోనూ పేరు ప్రఖ్యాత లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతుంది. దైవానుగ్రహం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతాన సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడుతుంది. దూర విద్య సంబంధించిన విషయ వ్యవహారాలు, మెడికల్ సంబంధించి ఎంసెట్, నీట్, అదేవిధంగా ఇతరత విద్యా సంబంధించిన విషయ వ్యవహారాలు మీకు సానుకూలంగా ఉంటుంది. పరీక్షలు దగ్గర పడుతుంది. ఎవరైతే ఎంసెట్, నీట్ ప్రిపేర్ అవుతున్న వారికి చదువు మీద ఎక్కువ శ్రద్ధ వహించడం, కాన్సన్ట్రేషన్ అనేది తగ్గకుండా చూసుకోవడం చెప్పదగినది. ప్రతిరోజు చదువుకునే ముందు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించి ముందుకు సాగండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా సానుకూలంగా ఉంటుంది. సహోదరి సోదరు మధ్య సఖ్యత ఏర్పడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ రంగం వారికి పేరు ప్రఖ్యాత లభిస్తాయి. ఒక అనుకోని పదవి లభించే అవకాశం గోచరిస్తోంది. అయితే మీరు కష్టపడిన దానికి ఫలితం తక్కువ ఉన్నప్పటికీ దైవానుగ్రహం వల్ల ముందుకు సాగుతుంది. అదేవిధంగా కష్టానికి తగిన ప్రతిఫలం లభించే దశగా గ్రహగతులు గోచరిస్తోంది. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాలు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు. కుటుంబ స్థానంలో రావాల్సిన బెనిఫిట్స్ చక్కగా వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు, అదేవిధంగా బంధువర్గంతో వినోద కార్యక్రమంలో చక్కగా పాల్గొంటారు. ధనాన్ని కూడా ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం గోచరిస్తోంది. అది కూడా శుభకార్యాలకి ఎక్కువగా ఖర్చు చేసే అవకాశాలు చక్కగా గోచరిస్తోంది. గడిచిన వారం కంటే మేషరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ దీపారాధన చేయడం, అదేవిధంగా హనుమాన్ సింధుతో హనుమంతుడికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటికి ఎప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. అష్టమ లాభాధిపతి అయిన గురువు ద్వితీయంలో బలంగా ఉన్నారు. కుటుంబ స్థానంలో వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా రావాల్సిన బెనిఫిట్స్ చక్కగా వస్తుంది. పేరు ప్రఖ్యాతలు వస్తుంది. ఇంక్రిమెంట్ కానీ ప్రమోషన్ కానీ వచ్చే అవకాశం ఉంది. జీతం పెరిగే అవకాశం లేదా నూతన ఉద్యోగ అవకాశాలు ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ అవకాశాలు చక్కగా కలిసి వస్తుంది. వ్యాపారపరంగా మీ చేసే ప్రయత్నాలు కలిసి వస్తుంది. వ్యాపారపరంగా బాగుంటుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు, అదేవిధంగా తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. చేసే కార్యక్రమంలోనూ ప్రతి ఒక్కటి దైవానుగ్రహం వల్ల ముందుకు సాగుతుంది. లాభాలు బాగుంటాయి. కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం చాలా చక్కగా లభిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, వైద్యవతులు ఉన్న వారికి, ముఖ్యంగా సినీ కళాకారులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అదేవిధంగా ఎప్పుడో స్థిరాస్తి కొనుగోలు చేసిన స్థిరాస్తి అది మంచి బెనిఫిట్ పొందడం, అదేవిధంగా నూతన గృహ ప్రయత్నాలు చేసేవారికి, వాహన కొనుగోలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. ఏదేమైనా సరే దైవానుగ్రహం వల్ల మనం ముందుకు వెళ్ళాలి. ప్రతిరోజు దుర్గా స్తోత్రం పఠించుకుని ముందుకు వెళ్ళండి, మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ప్రిపరేషన్స్కి ఏవైతే గ్రూప్స్ ప్రిపరేషన్ కావచ్చు, నీట్ ప్రిపరేషన్, ఎంసెట్ కావచ్చు, ఏదైనా ప్రిపరేషన్ అవుతున్న వారికి చక్కగా చదువు మీద శ్రద్ధ వహించి ముందుకు వెళ్ళండి. ఒక్కోసారి డీవియేషన్ ఉండే అవకాశం కూడా లేకపోలేదు. తర్వాత చదువుదాం, రేపు చదువుదాం అనే కాకుండా ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. అదేవిధంగా ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని దక్షిణామూర్తి మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి పేరు సంపాదించుకోగలుగుతారు. మీరు కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. నలుగురిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఎంతైతే మీరు కష్టపడ్డారో ఆ కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం చాలా వరకు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ కానీ ప్రమోషన్ కానీ వచ్చే అవకాశం ఉంది. ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతులు లభించే దశగా గ్రహతులు గోచరిస్తుంది. మీకు కష్టం తగిన ప్రతిఫలం కొంతవరకు ఈ వారం లభిస్తుంది. అదేవిధంగా ఉమ్మడి వ్యాపారం, కుటుంబ సభ్యులు కావచ్చు లేదా భాగస్వామ్య వ్యాపారాలు కావచ్చు, ప్రతిదీ కొన్ని విషయాలు మనం జాగ్రత్త వహించి చూసుకుంటుండాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చెప్పదగిన సూచన. అన్నీ మనకే తెలుసు అని చెప్పేసి ఒక్కోసారి మనం ముందుకు వెళ్తుంటాం. ఏవి తెలుసుకోకుండా, ఎవరు ఎటువంటివారు తెలుసుకోకుండా అన్నీ మనకి ముందుకు వెళ్ళడం కూడా కొంచెం నష్టం ఉండే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారరీత్యా అన్నీ బాగుండా కూడా ఒక్కొక్కసారి మన కళ్ళు మనకు కప్పుతుంటాయి. కాబట్టి ఇటువంటి విషయంలో జాగ్రత్త వహించాలి. దశమంలో వృత్తికారంలో రాహు బలంగా ఉన్నారు. ఒక్కోసారి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఇంకెక్కువ చేయాలి అన్న ఆలోచన వస్తుంది. అయితే ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలో అంతవరకే ఆచితూచి వ్యవహరించి ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణ కానీ విష్ణు దేవాలయం దర్శించుకోవడం కానీ చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మంగళవారం కానీ శుక్రవారం అని వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల రీత్యా వ్యాపారరీత్యా సానుకూల పరిస్థితి గోచరిస్తుంది. అష్టమ భాగ్యాధిపతి అయిన శని దశమంలో ఉన్నారు. షష్టమాధిపతి లాభాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో ఉన్నారు. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు కూడా దశమ స్థానంలో నిలిచిబడి ఉన్నారు. అయితే మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయా లేదన్న ఒక ఆలోచన ఉంటుంది. ఏది ఆలోచించకుండా మీ ప్రయత్నం మీరు కష్టపడండి, మంచి ఫలితం వస్తుంది. ఇటు ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపారరీత్యం కావచ్చు, మీరు ఏదైతే అనుకున్నదో అది నెరవేరుతుంది. అదేవిధంగా సహోదరుల మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. కొన్ని నిమిషాల్లో ముందు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని నిమిషాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అయితే ఇక్కడ మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే 10 మంది సలహాలు తీసుకొని అంతిమంగా మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది లాభపడగలుగుతారు. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంది. భూ క్రయ విక్రయాలు అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడో కొన్న భూమికి స్థిరాస్తులు పెరగడం చాలా అనుకూలంగా ఉంటుంది. ధనం అదుపులో ఉంటుంది. మీరు ఏదైతే ఒక కార్యక్రమాన్ని తలపెట్టి అది పూర్తవకుండా ఉందో అది ఈ వారం పూర్తవుతుంది. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటిగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు కాలం చక్కగా ఉంది. మంచి పరీక్షా సమయం కాబట్టి ఎక్కువ శ్రద్ధ వహించడం, ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. ఏదైనా సరే భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి, లేకపోతే నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు, రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాలు, కాస్మెటిక్స్, సినీ కళారంగాల వారికి, చిరుసాయి వ్యాపారస్తులకు, అదేవిధంగా కూరగాయల వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలి, మనకంటూ గుర్తింపు ఉండాలి అన్న ఆలోచన చేస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని విరమించుకొని కొన్నాళ్ళు ఆగి జూన్ తర్వాత ప్రారంభించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే ఇప్పుడు దాని ప్రణాళికను సిద్ధం చేసుకుని జూన్లో ప్రారంభించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, అదేవిధంగా హనుమాన్ చాలీస పఠించడం చెప్పదగిన విషయం. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం సాయంత్రం పూట రాహుకాల సమయంలో రాహు దీపం పెట్టడం అనేది నిమ్మకాయ డొప్పులతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయడం, అలా కుదరని పక్షంలో మంగళవారం కానీ శుక్రవారం కానీ పెట్టండి, మంచి ఫలితాలు ఉంటాయి. దీనివల్ల నరదిష్టి, ఉద్యోగంలో స్థిరత్వం, వ్యాపారపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే డిస్టర్బెన్స్ ఎదవడం, సంతానం పట్ల విద్యాపరంగా ఏమైనా ఇబ్బందులున్నా ఈ సమస్య పోతాయి. ఈ చిన్న రెమెడీ అయినా సరే మంచి సత్ఫలితాలను ఇస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు బుధవారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. కర్కాటక రాశి వారికి గత వారం కంటే ఈ వారం చాలా వరకు బాగుంది. ఖర్చులు అదుపులో ఉండాలి. ఎంత ఖర్చు వచ్చినా సరే ఖర్చులు వెనకాడకుండా ముందుకు వెళ్తారు. శుభకార్యాలకు సంబంధించిన వ్యవహారాలు, వివాహం సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడుతుంది. సంతానానికి మంచి
సంబంధం కుదురుతుంది. వ్యాపారం గడిచిన వారం కంటే కూడా అంతకుముందు వారం కంటే కూడా ఈ వారం వ్యాపార పరంగా మంచి లాభాలు వచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా మంచి అనుకూలత ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు, స్థిరాస్తి సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు రావడం, ఉన్న సేల్ అవడం ఇటువంటి కార్యక్రమాలు బాగుంటాయి. అదేవిధంగా ఉద్యోగంలో కూడా స్థిరత్వం లభిస్తుంది. వైద్యులు ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, అదేవిధంగా చార్టెడ్ అకౌంట్స్ ఈ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి చాలా వరకు వీళ్ళకి అనుకూలంగా ఉంది. కష్టం తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. అయితే ద్వితీయంలో కేతు ఉన్నారు. ఏదైనా సరే ఒక ఆలోచన నిర్ణయాత్మకంగా తీసుకునే విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ సఫలీకృతం అవుతాయి. అయితే ఆలోచన విధానం అనేది మనం ఎంతవరకు తీసుకుంటాము, అది మంచిగా చెడా అనేది మీకు మీరుగానే తీసుకోవాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎవరో మనకు మోసం చేశారు, ఇబ్బంది పెట్టారు, మనం వాళ్ళని అలాగే చూడాలి అన్న భావన పక్కన పెట్టి మీరు ఎలా ఉన్నా సరే, ఎంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా సరే పైవాడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, కానీ మన పని మనం చేసుకుని వెళ్ళాలి అన్న భావంతో మీరు ముందుకు వెళ్ళండి. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా సరే మీరు స్థిరంగా నిలబడిన రోజున అవి మంచి ఫలితాలను ఇస్తాయి. దైవానుగ్రహం చక్కగా ఉంది. దైవానుగ్రహం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తుంది. భవిష్యత్ బాగుండి జూన్ నుంచి మీకు చక్కగా మంచి ఫలితాలు సంప్రాప్తించగా గ్రహతులు గోచరిస్తుంది. కాబట్టి ఏదైనా సరే ఆచితూచి అడుగు వేయడం చెప్పదగింది. విద్యార్థులకు చక్కటి కాలం అని చెప్పొచ్చు. విద్య మీద శ్రద్ధ వహిస్తారు. ప్రభుత్వ ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయాధిపతి రవి దశమ స్థానంలో ఉచ్చబట్టి ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగం పరంగా ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అనుకూలంగా ఉంటుంది. చేసే పని కృషి ఫలిస్తుంది. ఏదైనా సరే మన కష్టం మనం పడాలి, భగవంతుడు సలహా ఉండాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. దైవానుగ్రహం ఎక్కువగా చేస్తారు. దాన ధర్మాలు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా విదేశ సంబంధించిన వ్యవహారాలు, విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కాలం చక్కగా ఉంది. వైద్యవతులు ఉన్న వారికి విదేశాలకు వెళ్ళి అక్కడ ఎగ్జామ్ రాస్తున్న వారికి ఏదైతే అడ్డంకులు ఉన్నాయో అవి తొలగిపోతాయి. అదేవిధంగా విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేవు. కాలం చక్కగా ఉంది. అయితే ధన వ్యయం విషయంలో మటుకి 1-2 సార్లు ఆలోచించండి. అయితే ఖర్చు పెట్టినా కూడా మంచి శుభకార్యాలకే ఖర్చు పెడతారు. ఏదైనా సరే పిల్లలు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, మనం చేసే ఖర్చు వాళ్ళ కోసమే కదా అన్న ఆలోచనతో ముందుకు వెళ్తారు. దైవానుగ్రహం వల్ల మంచిగా జరుగుతుంది. గడిచిన 2-3 వారాల కంటే ఈ వారం వీరికి చాలా వరకు బాగుందని చెప్పచ్చు. ప్రతిరోజు ప్రతినిత్యం శివతాండ స్తోత్రం పఠించడం చెప్పదగినది. అదేవిధంగా ఉదయం సాయంత్రం ఓం నమః శివాయతో దీపారాధన చేయండి. శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి మడమాల వేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు రెడ్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. సప్తమాధిపతి అయిన శని అష్టమంలో ఉన్నారు. అష్టమ శని నడుస్తుంది. అయినా శని గత వారం కంటే వీరికి కొంతవరకు బెనిఫిట్గానే ఉందని చెప్పచ్చు. ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన బుధుడు అష్టమంలో ఉన్నారు. చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడు కూడా అష్టమంలో ఉన్నారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ఆలస్యం అవుతుంది. సంబంధం విషయంలో ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. రాష్ట్రాధిపతి అయిన రవి భాగ్యంలో ఉన్నారు. తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉన్నారు. పంచమాధిపతి అష్టమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నారు. వీరికి కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. గడిచిన వారం కంటే అంతకుముందు వారం కంటే ఈ వరకు చాలా వరకు బాగుంది. బెనిఫిట్స్ బాగుంటుంది. వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ మంచి స్థాయిని సంపాదించుకుంటారు. అదేవిధంగా నూతన గృహం కానీ వాహనం కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. సంతానానికి మంచి సంబంధం చూడాలి. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, వివాహం చేయాలని ఆలోచన చేస్తారు. కానీ సంతాన విషయంలో, వివాహ విషయంలో కొంత జాప్యం జరిగే అవకాశం కూడా లేకపోలేదు. దూర ప్రాంత ప్రయాణాలు చక్కగా కలిసి వస్తుంది. శత్రువులు కూడా మిత్రులయ్యే అవకాశం గోచరిస్తోంది. సహోదరుల మధ్య ఉన్న విభేదాలు చక్కగా తొలగిపోతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఏదైనా సరే ఒక స్థాయికి ఒక మాట అనుకుని ముందుకు వెళ్ళాలి అని ఆలోచన చేస్తారు. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉందో వీరికి వచ్చే అవకాశం చక్కగా గోచరిస్తోంది. చార్టెడ్ అకౌంట్స్ ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో కూడా కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. వైద్యవతుల వారికి కాలం అనుకూలంగా ఉంది. నూతన విద్యా అవకాశాలు కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు చక్కగా కలిసి వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. విదేశాలకు సంబంధించిన ప్రయత్నాలు జూన్ తర్వాత ప్రారంభించండి. కలుసుబాటుతనంగా ఉంటుంది. అదేవిధంగా PR కోసం, H1B కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఈ వారం వచ్చే అవకాశాలు చక్కగా గ్రహగతులు గోచరిస్తోంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే అష్టమ శని నడుస్తుంది.
ప్రతిదీను ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. జన్మరాశిలో కేతు అంత అనుకూలంగా లేదు. డీప్గా థింకింగ్ చేయడం, ప్రతి విషయానికి క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కువగా ఆలోచించడం వల్ల ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది, లేదా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి. అదేవిధంగా జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, హనుమాన్ చాలీసా పఠించడం, దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. వ్యాపారస్తులు ఉదయం సాయంత్రం ఆఫీస్లో ధూపం వేయడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకెప్పుడు సోమవారం కానీ ఆదివారాన్ని కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. సంతానం సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ రంగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయాల మటుకి ఆచితూచి అడుగులు వేయాలి. ఏదైనా సరే పెద్దల నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది, లేకపోతే వాటి విషయంలో నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఇది అందరికీ కాదు, కొంతమందికి మటుకే. అదేవిధంగా ఖర్చుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం సంబంధించిన విషయాలు బాగున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తుంది. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు గడిచిన వారం కంటే ఈ వారం మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సినీ కళా రంగాల వారికి అనుకూలంగా ఉంది. బ్యూటిషియన్, టెక్నీషియన్స్, కాస్మెటిక్స్, గైనకాలజీ, ఆంకాలజీ ఈ రంగాల వారికి మంచి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. వ్యయాధిపతి అయిన రవి అష్టమంలో ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. పెద్దల ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. భాగ్యంలో శుక్రుడు బలంగా ఉన్నారు. విధికి సంబంధించిన వ్యవహారాలు, బంగారు ఆభరణ సంబంధించిన వ్యవహారాలు, అలంకార సంబంధించిన వ్యవహారాలు, జ్యువెలరీ ఈ రంగాల వారికి మంచి అవకాశం కలిసి వస్తుంది. చక్కగా అమ్మవారి దర్శనం చేసుకోవడం, శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నట్టయితే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఫైనాన్స్ పరంగా ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోయి చక్కగా మంచి ఫలితాలు కలిసి వస్తాయి. అదేవిధంగా శుక్రవారం నాడు అమ్మవారికి కుబేర కుంకుమతోటి, ఆరావళి కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి, పునర్వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంబంధ విషయంలో జాతక విశ్లేషణ చేసుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నూతన విద్యా అవకాశాలు కలిసి వస్తుంది. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. నీట్, ఎంసెట్, ఇతరత ఎగ్జామ్స్, సివిల్ సర్వీసెస్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో గవర్నమెంట్ వాటికి కూడా మంచి అవకాశాలు కలిసి వచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తుంది. డీవియేషన్కి, మొబైల్స్కి, సోషల్ మీడియాకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు గత వారం కంటే ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలని వీరు చక్కగా సద్వినియోగం చేసుకుంటారు. 10 మందిలను పేరు తెచ్చుకుంటారు. అయితే రాశ్యాధిపతి, దశమాధిపతి అయిన బుధుడు సప్తమంలో నిలిచిబడి ఉన్నారు. ఏదైనా మాట మాట్లాడేటప్పుడు తప్పు పోకుండా, పొల్లు పోకుండా మాట్లాడడం, లేదంటే మన మాట్లాడిన మాటకి బక్రించే విధంగా గ్రహతులు గోచరిస్తుంది. మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ సోమవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. తులారాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. భవిష్యత్తు మీద ఒక ఆశ పెరుగుతుంది. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. స్థిరాస్తులు విలువ పెరుగుతుంది. మీరు ఏదైతే కష్టపడి సంపాదించుకున్నారో దానిని ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కానీ, లేదంటే బంగారం మీద కానీ, ఒక నూతన గృహం కానీ కొనుగోలు చేస్తారు. ఎవరు ఎన్ని రకాలు చెప్పినా మనకంటూ ఒక స్థాయి ఉండాలి, మనం సంపాదించుకోవాలనే భావన ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తర్వాతే ముందుకు వెళ్తారు. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో బలంగానే ఉన్నారు. అదేవిధంగా ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు 6 ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువులు అధికంగా ఉంటారు. మన పక్కనున్న వాళ్ళే మన మిత్రులు కావచ్చు, చుట్టాలు కావచ్చు, ఎవరైనా సరే శత్రువులుగా మారే అవకాశం ఉంది. ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డ వాళ్ళో తెలియని పరిస్థితి గోచరిస్తుంది. అందరూ మన వాళ్ళే కదా అని చెప్పేసి మన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం, లేదా హెల్ప్ చేయడం ఇటువంటివి జరుగుతుంటాయి. మరి ఎంత సహాయం చేసినా సరే ఏమి చేశారు, మాకు ఏం పెట్టారన్న భావన ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి దైవ విగ్రహం మన వరకు మనం సహాయం చేసాం, భగవంతుడు చూసుకుంటాడు. మన కష్టాన్ని దగ్గర మన ఫలితం సంపాదించుకోవాలి. ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చక్కగా చేసుకుపోవాలి. మిగతా ఏవి అవసరం మనకు సంబంధం లేదు. మన పిల్లలు బాగున్నారా, నా భర్త బాగున్నాడా, జీవిత భాగస్వామితో చక్కగా
ఉన్నామా లేదా ఈ ఆలోచన చేయండి. అంతకు మించి వేరే ఎటువంటి విషయాలు మీద ధ్యాస పెట్టకండి. చక్కగా ఫలితాలు గోచరిస్తుంది. అయితే ఖర్చుల విషయంలో మటుకి ₹1-2 ఖర్చు ఉండే అవకాశం ఉంది. అది ఎంత మీరు తగ్గించుకుందామన్నా సరే ఆ విషయాల మీద తగ్గించే పరిస్థితి గోచరించట్లేదు. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఏదైనా సరే స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ ఎక్కువ పెట్టాలి. దుర్వ్యసనాలకి, చెడు సహవాసాలకు దూరంగా ఉండడం. అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. అన్నీ బాగున్నాయి, పెద్దవాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, మన సొంత నిర్ణయాలు తీసుకుందాం అనే భావన, ఆలోచన ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే తల్లిదండ్రులు సంప్రదించి ముందుకు వెళ్ళండి. సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయాలలో ముఖ్యంగా ఆచితూచి అడుగు వేయాలి, లేకపోతే నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ఇది అందరికీ కాదు, కొంతమంది మటుకే. బట్ ఏదైనా సరే ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగింది. ఈ రాష్ట్రంలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం చెప్పదగిన సూచన. మంగళవారం నాడు, శుక్రవారం నాడు అమ్మవారికి కుబేరు కుంకుమతోటి, ఆరావళి కుంకుమతోటి చక్కగా కుంకుమార్చన చేసినట్టయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పౌర్ణమి నాడు సత్యనారాయణ వ్రతం చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు శుక్రవారం నాడు కానీ ఆదివారానికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. దశమంలో కేతు అంత అనుకూలంగా లేదు. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు, బలంగానే ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యరీత్యా కొంత కుదుట పడుతుంది. ఏవైతే మీరు చేయదలుచుకున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది సఫలీకృతం అవుతుంది. ఉద్యోగంలోని కొన్ని చికాకులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. రావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. మంచి సంబంధం కుదురుతుంది. సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతానం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్న వారికి, అదేవిధంగా నీట్, ఎంసెట్ ఈ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. చక్కగా మంచి పరీక్షలు రాసి మంచి ఉత్తీర్ణులు అవుతారు. రావాల్సిన మీ ఏదైతే బెనిఫిట్ ఉందో అది వచ్చే అవకాశం చక్కగా గోచరిస్తుంది. మెడికల్ సీట్ల వారికి మంచి మెడికల్ సీట్ వచ్చే అవకాశం తప్పకుండా గోచరిస్తుంది. సహోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. తల్లిదండ్రుల అండదండలతోటి మంచి విద్యాబుద్ధులతోటి ముందుకి వెళ్ళే అవకాశం చక్కగా గ్రహతలు గోచరిస్తుంది. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ కాస్త ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. రూపాయి ఖర్చు ఉండే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా ఖర్చులు ఎక్కువ ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా సరే దైవానుగ్రహం వల్ల మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి పుణ్యఫలం కావచ్చు. దానివల్ల మంచి భవిష్యత్తు మీద ఆశ పెరుగుతుంది. మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో చక్కగా 10 మందికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రాశివారు నూతన గృహం కానీ, వాహనం కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు, వైద్య వృత్తిలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. భూ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వస్తాయి. అయితే ఎక్కడైనా కొత్త ప్రాజెక్టు, ఒక ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ ధనాన్ని ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి ఇన్వెస్ట్ చేయకుండా ఉన్న వాటినే రన్ చేయడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా లాభాధిపతి అష్టమాధిపతి అయిన బుధుడు పంచమంలో నిలిచిబడి ఉన్నారు. అదేవిధంగా బుధుడు శనితో కలిసి ఉన్నారు. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి కొన్ని వ్యవహారాలు చేయడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. చేసే పనిలో 10 మంది మెచ్చుకోలుగా ఉంటారు. వివాహ శుభకార్యాల్లో చక్కగా పాల్గొంటారు. శుభకార్యాల విషయంలో మీ వంతు మీ సహాయం మీరు చేస్తారు. నేనున్నాను, నా వరకు నేను చేస్తాననే దీని మీద ధీమాతో ముందుకెళ్తారు. అయితే ఖర్చుల విషయంలో వెనకాడరు. ఏదైనా సరే భగవంతుడు ఇవ్వాలి, మన 10 మందికి ఉపయోగపడదాం, ఖర్చు పెడదాం అనే ఆలోచనతో ఉంటున్నారు. ఏదైతే మీరు ఖర్చు చేస్తున్నారో దైవానుగ్రహం మిమ్మల్ని, పిల్లల్ని కాపాడుతుంది. మనం బాగుండాలి, 10 మంది బాగుండాలి అని ఆలోచనతో ఉంటారు. అయితే ఖర్చులు ఎంతైనా సరే ఖర్చు పెట్టే ముందు మనం చూసుకొని ఖర్చు పెట్టడం అనేది చెప్పదగిన సూచన. లేకపోతే భవిష్యత్తులో మనకి ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ విషయంలో మటుకి జాగ్రత్త వహించండి. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం, మంగళవారం నాడు, శుక్రవారం నాడు అమ్మవారికి కుబేరు కుంకుమతోని, ఆరావళి కుంకుమతోటి కుంకుమార్చన చేయడం చెప్పదగినది. ఇంట్లో జిల్లేడి గణపతి పెట్టుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. నరదిష్టి అధికంగా ఉంటుంది. గణపతి ఉండడం వల్ల మంచి ఫలితాలు, శుభస్కరాలు ప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు
మెరూన్. ఏదైనా పని మీద బయటికి సోమవారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల రీత్యా మంచి సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. అర్ధాష్టంశ నడుస్తోంది. గత వారం కంటే ఈ వారం అర్ధాష్టంశ మీకు అనుకూలంగా ఉంది. ద్వితీయాధిపతి తృతీయాధిపతి శని చతుర్థులు ఉన్నారు. రాశి అధిపతి చతుర్థాధిపతి గురువు సప్తమంలో బలంగా ఉన్నారు. వీరికి ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. అధికారి వల్ల మెప్పు ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఏదైనా సరే సామరస్యంగా ఉండాలి. మనకి పేరు ప్రఖ్యాతల కంటే మన ఉద్యోగం మన స్థిరత్వంగా ఉండాలి. మన పని మనం చేసుకుపోవాలనే భావంతో ఉంటారు. అయితే ఎంత మీరు ఉన్నా కూడా అధికారులు మెప్పులు అవన్నీ ఉంటాయి. కానీ దాని తగ్గట్టుగా కింద స్థాయి ఉద్యోగస్తులు మీ మీద ఈశాదేశాలు కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారపరంగా చేసే కొన్ని వ్యాపారాలు మంచి లాభాల బాటలో ఉంటాయి, కానీ ఖర్చులు అధికంగా ఉంటుంది. అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా లాభాలు మటుకు బాగుంటుంది. ఆ వచ్చిన లాభాలని సేవింగ్స్ రూపైనా ఇన్వెస్ట్ కానీ బంగారం కానీ ల్యాండ్ మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. భాగ్యంలో కేతు అంత అనుకూలంగా లేదు. అయితే కష్టానికి ప్రతిఫలం చేద్దాకా వచ్చి చేయి జారిపోయింది అన్న భావన ఒక్కొక్కసారి ఉంటుంది. ఏదైనా సరే స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా వివాహ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంబంధంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి సంబంధం కుదురుతుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తుంది. విద్యాపరంగా మంచి అనుకూలత ఉంటుంది. సంతానం సంబంధించిన వ్యవహారాలు ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి సమస్య పోతాయి. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా గోచరిస్తుంది. దైవానుగ్రహం వల్ల మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. ఉద్యోగంలోనూ ఇంట్లోనూ పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. మీరు చేసే కార్యక్రమాలను జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్తారు, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగంలో చిన్న చిన్న ఆటుపోట్లు ఉంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు పేరు ప్రఖ్యాతలు బాగున్నా కూడా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వాటి విషయంలో ఎంత ఒత్తిడి ఉన్నా సరే మీరు సామరస్యంగా ఉండి నిదానంగా ఆలోచించి మీ నిర్ణయాలు మీరు తీసుకుని మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన. ఒక్కొక్కసారి ఎంతమంది ఇబ్బంది పెట్టినా సరే అవన్నీ పక్కన పెట్టి చక్కగా మన పని మనం చేసుకుపోదాం, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎవరిని మనం ఏమనద్దు, మన పని మనం చేసుకుందాం అనే ఆలోచన ఉంటుంది. అయినా సరే ఎవరొకరు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. దైవానుగ్రహం ప్రతిరోజు దుర్గా స్తోత్రం శని స్తోత్రం పఠించి ఇంట్లోంచి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా వీరికి అర్ధాశంస నడుస్తుంది. చండీ హోమం చేయించడం, 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామికి 8 మంగళవారాలు అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి గురువారం కానీ సోమవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. మకర రాశి వారికి వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. ద్వితీయంలో రాహు, రాశ్యాధిపతి ద్వితీయాధిపతి శని తృతీయంలో ఉన్నారు. అష్టమంలో కేతు అంత బలంగా లేరు. నిర్ణయాలు సరిగ్గా ఉండవు. ఏదో ఒక నిర్ణయం తీసుకుందామంటే పరిపరిగా ఆలోచన చేస్తుంటారు. ఒక నిర్ణయం వల్ల ఇంకొక నిర్ణయం తప్పు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగం కూడా స్థిరత్వం ఉండదు. చేసే అవకాశాలు చేజారిపోవడం, మనకు చేసిన ఫలితమే మనకు వెనక్కి వచ్చిందన్న భావన ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే కష్టానికి ప్రతిఫలం ఆశించడం తప్పు కాదు, కానీ కష్టపడడం అనేది ఇంపార్టెంట్. వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవడం, తర్వాత బాధపడడం కంటే ఉన్న అవకాశాలని జాగ్రత్తపరచుకోవడం చెప్పదగినది. ఉద్యోగం స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు కొన్ని కలిసిరావు. దూర ప్రాంత ప్రయాణాలు, వాహన విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అదేవిధంగా ఆరోగ్యరీత్యా కూడా స్కిన్ డిసీజ్ కానీ, అలర్జీ కానీ, ఆస్మా కానీ, ఇండైజెషన్, అసిడిటీ, అల్సర్ ఇటు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి రావు. ఏదైనా స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా అన్నదమ్ముల మధ్య కావచ్చు, అక్కచెల్లెల మధ్య కావచ్చు, డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. గొడవలు ఉండే అవకాశం కూడా లేకపోలేదు. ఏదైనా సరే సామరస్యంగా ఉంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ఆలోచన పరంగా వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా వైద్యులు ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి అంతంత మాత్రంగా ఉంటుంది. చేద్దాకా వచ్చిన ప్రాజెక్టులు చేజారిపోవడం,
అది ఎలా వెళ్ళిందో తెలియకుండా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. రూపాయికి రూపాయి ఖర్చు ఉండే అవకాశం గోచరిస్తోంది. అప్పుల విషయంలోనూ క్రెడిట్ కార్డు విషయంలోనూ లోన్ల విషయానికి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. సంతానం సంబంధించిన వ్యవహారాలు అంత అనుకూలంగా లేదు. వారి విద్య పట్ల ప్రతి ఒక్కటి శ్రద్ధ తీసుకోవడం చెప్పదగిన సూచన. దుర్వ్యసనాలకి దురలవాట్లకి లేదా ఫ్రెండ్స్ వల్ల ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తోంది. చదువు మీద శ్రద్ధ తగ్గడం, సోషల్ మీడియాకి ఇటువంటి వాటికి ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయం జాగ్రత్త వహించాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మీరు ఎప్పుడో పెట్టుబడిన స్థిరాస్తులు పెరగడం, అదేవిధంగా షేర్స్ ఎప్పుడో పెరగడం ఇటువంటి బాగుండే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే ఒకరి మాట వినకుండా మీ మాట మీరు పట్టుకుని మీరు ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటుంది. చక్కగా సంతానం మంచి వివాహం కుదిరింది, చక్కగా పెళ్లి చేయాలి, ఎంత ఖర్చైనా పర్వాలేదు అనే ఆలోచనతో ముందుకు వెళ్తారు, సఫలీకృతం అవుతుంది. అయితే దూర ప్రాంత ప్రయాణాలు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగినది. రాహుకాల సమయంలో నిమ్మకాయ డప్పులతోటి నువ్వుల నూనె పోసి దీపం పెట్టండి. మంగళవారం నాడు, శుక్రవారం నాడు పెట్టండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. సప్తంలో కేతు అంత బలంగా లేదు. వివాహపరంగా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వివాహ సంబంధించిన విషయాలు అనుకూలంగా లేదు. సంబంధం చేద్దాకొచ్చి వెనకెళ్ళిపోయే అవకాశం గోచరిస్తుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత తగ్గడం లేదా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. సంతాన పరంగా మటుకి చక్కగా ఉంది. సంతాన విద్య విషయాలు బాగున్నాయి. ఉద్యోగ విషయాలు చక్కగా ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. ఉద్యోగంలో కూడా మంచి అనుకూలత ఉంటుంది. అయితే ఖర్చులు మటుకు మన చేతిలో ఉండవు. రూపాయికి 50 రూపాయలు ఖర్చు ఉండే అవకాశం ఉంది. ప్రతి విషయాన్ని డబ్బుతో ముడిపడి ఉంటుంది. ఏదైనా డబ్బుతోనే మనం పని చేయాలి, డబ్బు లేకపోతే ఏది జరగదు అనే ఆలోచనకు వచ్చేస్తారు. కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఇబ్బంది పెడుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లేకుండా ఉద్యోగం పోవడం కానీ లేదంటే ఉద్యోగం మారడం కానీ ఇటువంటి జరిగే అవకాశాలు గోచరిస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. సహోదరి సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. రాజ్యాధిపతి శని ద్వితీయంలో ఉన్నారు. వీరికి ఏలినాడు శని నడుస్తుంది. చండీ హోమం చేయించుకోవడం, అదేవిధంగా 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందుల అవకాశం గోచరిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. వైద్యోత్తులు ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి అంత అనుకూలంగా లేదు. సినీ కళా రంగాల వారికి, చార్టెడ్ అకౌంట్స్, ఈ బ్యూటీషియన్స్ ఈ రంగాల వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. అదేవిధంగా నూతన గృహం కానీ వాహనం కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. మీరు ఎంత ఖర్చు పెట్టినా సరే అది ఎంతవరకు అవసరమో మనకి ఖర్చు పెట్టవచ్చా లేదా అని ఆలోచించి ఖర్చు పెట్టండి. అనవసరంగా వృధా ఖర్చు వల్ల ఇబ్బందులు అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ఎవరికో మన చేతికి డబ్బులు ఇచ్చాం వాళ్ళు మనకి ఇస్తారులే అన్న ఆలోచన కాకుండా అప్పు ఇవ్వడం, తర్వాత మనం ఇబ్బంది పడడం కూడా గోచరిస్తుంది. ఏదైనా డబ్బులు ఉంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి, లేదా బంగారం కానీ ల్యాండ్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంతే తప్ప ఎవరి పడితే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి నష్టపోయే అవకాశం వాటికి చేసుకోవద్దు. ఇది ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. ఏలినాడు శని నడుస్తుంది. వీరికి శనికి తైలాభిషేకం చేయించడం, రుద్రాభిషేకం కానీ చేయించుకోవడం చెప్పదగినది. ఉద్యోగంలో స్థిరమైన నిర్ణయాలు లేక ఇబ్బందులు పడే అవకాశం గోచరిస్తుంది. పై అధికారులు కావచ్చు, కింద స్థాయి ఉద్యోగస్తులు కావచ్చు ఇబ్బంది పెట్టే విధంగా గ్రహాలు గోచరిస్తుంది. కష్టానికి ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది. ఏదేమైనా సరే భగవంతుడు ఉన్నాడు, మన పని మనం చేసుకుపోదాం అన్న ఆలోచనతో మీరు ఉంటారు. కష్టం తగిన ప్రతిఫలం 100కి 10% ఉంటుంది. అయినా సరే ఆ ఏది వదలకుండా మీ కష్టం మీకు పడింది, భవిష్యత్తు బాగుంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అంత అనుకూలంగా లేదు. కాబట్టి ఏదైనా సరే మౌనంగా ఉండడం, మన పని మనం చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఉత్తుతో దీపారం చేయడం, మంగళవారం నాడు, శుక్రవారం నాడు దుర్గాదేవి అష్టోత్తరం పఠించడం, అమ్మవారికి కుబేరు కుంకుమ, ఆరావళ కుంకుమతోటి కుంకుమార్చన చేయించండి. చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా ఒక మాసంలో పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం చేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. భార్యాభర్తల మధ్య ఏదైనా విభేదాలు ఉన్నా సరే, ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులు ఏమైనా సరే ఆ సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహం వల్ల మేలు జరుగుతుంది. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి
మేన్ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. గత వారం కంటే ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. లాభాధిపతి వ్యయాధిపతి అయిన శని జన్మరాశిలో ఉన్నారు. గడిచిన వారం కంటే ఈ వారం కొంతవరకు బెనిఫిట్గానే ఉంటుంది. తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు. సప్తమాధిపతి చతురాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు. భార్యాభర్తల మధ్య ఒక అండర్స్టాండింగ్ తోటి వెళ్ళాలి. ప్రతిదీ ఎక్కువ తక్కువ అని కాకుండా సామరస్యంగా వెళ్ళినట్టయితే మంచి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. లేకపోతే భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. ఎప్పటి నుంచో స్థిరాస్తులు అమ్మి ఒక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేద్దాం అనుకుంటారు. అవి ఈ వారం నెరవేరుతుంది. అదేవిధంగా సహోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వ్యాపారపరంగా లాభాలు బాగుంటాయి. వచ్చిన లాభాన్ని సేవింగ్స్ రూపేణా చేయదలుచుకుంటారు. ఏదైనా సరే మనం కష్టపడుతున్నాం, కష్టం తగిన ప్రతిఫలం ఉండాలి, రూపాయి దాచాలి, రూపాయి సంపాదించాలి అన్న భావన పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఆ పట్టుదలను అలాగే కంటిన్యూ చేయండి. జూన్ నుంచి మీకు చక్కగా గురువు మారుతారు కాబట్టి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తుంది. కాబట్టి మీరు చేసే ఏదైతే ప్రయత్నాలు ఉన్నాయో ఆ సఫలీకృతం అవుతుంది. కష్టాన్ని తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. ఏలాంటి నడుస్తుంది, మన జీవితం అయితే ఇలాగే ఉంటుందని అన్న బాధపడాల్సిన అవసరం లేదు. అందరికీ ఇలాగే ఉంటుందని ఎక్కడా లేదు. శాస్త్రం ప్రకారం జ్యోతిష్ శాస్త్రం చాలా గొప్పది. మనకి ఎలా ఉండాలో ఏంటో తెలియజెప్పేదే మన శాస్త్రం. ఇలాంటి సమయంలో మనం చెప్పేది ఎలా ఉంటుంది, కొంత జాగ్రత్తలు తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఈ శాస్త్రం చెప్పే విధానం. కాబట్టి ఏలినాటి నడుస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బులు ఖర్చు పెట్టేదిగా తక్కువ ఖర్చు పెట్టాలి. ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. అంతే తప్ప ఏలినాటి నడుస్తుంది పర్వాలేదు మనం ఖర్చు పెట్టేది అనుకుంటే అది మనం ఇబ్బంది పాలవుతాం. అది ఏదైనా సరే మన మీద డిపెండ్ అయి ఉంటుంది. జాతకం అనేది 50% ఉంటే 50% మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏలినాటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు మీన రాశి వాళ్ళు. అలాంటిది కొంతమందికి బాగుంటుంది, రాజయోగం ఉంటుంది, కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది. అలా అని చెప్పేసి మనకి ఇబ్బందికరంగా ఉంటుంది, మనకి ఇలాగే ఉంటుంది అనుకోవడం పొరపాటు. కాబట్టి ఏదైనా సరే కర్మానుసరైన కష్టానుసరైన మన కష్టం మనం పడడం, ప్రతిదీ భగవంతుడు నామస్మరణ. కలియుగంలో ఎంత నామస్మరణ చేస్తే అంత మంచి ఫలితాలు ఉంటాయి. దాంతోపాటు జాతకం బాగుండడానికి నామస్మరణ చేయండి, అభిషేకం చేయండి, లేదా నామస్మరణ చేయండి, హోమం చేసుకుని ఏం చేసుకున్నా సరే భగవంతుడు ఆశీర్వచనం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో సేవింగ్స్కి వెళ్ళడం, రెండోది ఎవరికి అప్పు ఇవ్వకుండా ఉండడం, మూడవది సాధ్యమైనంతవరకు ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టడం. అయితే ఖర్చులు మీ చేతిలో ఉండవు, అదుపులో ఉండవు. ఎవరో ఒకరు వస్తారు, ఏదో ఖర్చు పెడదాం, ఏదో అడుగుతారు, హెల్ప్ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైనా పెట్టేటప్పుడు ఖర్చు పెట్టేటప్పుడు ఒకసారి జీవిత భాగస్వామితో కానీ ఒక మాట మాట్లాడి ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే నష్టపోయే అవకాశం పుష్కలంగా ఉంది. కాబట్టి మొహమాటం లేకుండా చెప్పడం జరుగుతుంది. ఈ విషయంలో మటుకు జాగ్రత్త వహించండి. సంతానం సంబంధించిన విషయాలు బాగున్నాయి. ఆరోగ్య విషయంలో కూడా చక్కగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా వ్యాపారంగా మంచి సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. ధనం విషయంలో ఖర్చు విషయంలో ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. లాభాలు బాగుంటాయి, రూపాయి వస్తుంది. కానీ అందరినీ నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేయడం, లేదా వారికి డబ్బులు అప్పుగా ఇవ్వడం, తర్వాత బాధపడడం, ఇటువంటి విషయాలు పక్కన పెట్టి రూపాయి ఉంటే సేవింగ్స్ చేసుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్ లేదా బంగారం కొనండి, లేదా ల్యాండ్ కొనండి, మీ ఇష్టం. అంతేగాని వృధాగా మటుకి ఖర్చు పెట్టడం అనేది చెప్పదగిన సూచన కాదు. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం పుష్కలంగా గోచరిస్తోంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం, దుర్గా స్తోత్రం పఠించడం, 8 మంగళవారాలు హనుమంతుడికి ఆకుపూజ చేయడం, 9వ మంగళవారం నాడు వడమాల వేయండి. దీనివల్ల వ్యాపారపరంగా ఉద్యోగపరంగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో సమస్య పోతాయి. ఒక కొలిక్ వచ్చి భవిష్యత్తు బాగుంటుంది. ఏదైనా సరే జాతక విశ్లేషణ చేసుకుని ఇండివిజువల్గా అపాయింట్మెంట్ కావాలనుకున్న వారికి నా నంబర్ 7731881113 సంప్రదించండి. ఇండివిజువల్గా వారి జాతక పరిశీలన చేసింది ఎవరికైనా సరే వాళ్ళ జాతక పర్సనల్గా చేసి ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, వివాహపరంగా కావచ్చు, సంతానపరంగా ఏదైనా సరే వారి పర్సనల్గా జాతకం చూసి చెప్పడం జరుగుతుంది. అపాయింట్మెంట్ కోసం 9014126121 7731881113ని సంప్రదించండి. తద్వారా పరిష్కారాలు చెప్పడం జరుగుతుంది. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకల్పం మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాం. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in